హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము విద్యా దృక్పథాలు అనే ఒక టాపిక్ యొక్క ఇంట్రడక్షన్ అనేది చూద్దాము. మరి ఈ విద్యా దృక్పథాలు అనే ఈ యొక్క పాఠ్యాంశాలను మరి ఎందుకు తీసుకోవడం జరిగింది అని అంటే, మరి విద్యా దృక్పథము అనే ఒక పదాన్ని మనం పరిశీలిస్తే విద్య యొక్క ఆలోచన విధానం అనేది ఏ విధంగా ఉంది, ఎలాంటి విద్యా విధానాన్ని అనుసరిస్తూ మరి భారతదేశం అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడ భారతదేశం యొక్క విద్యా విధానం గురించి తెలియజేసే ఒక పాఠ్యాంశమే ఇక్కడ విద్యా దృక్పథాలు అని చెప్పడం జరుగుతుంది. ప్రాస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. భారతదేశంలో మరి విద్యా విధానం అనేది మరి ప్రారంభ స్థాయి నుంచి నేటి ఆధునిక స్థాయి వరకు విద్యా విధానంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఎలాంటి ఆలోచన ధోరణులు మనకు కనిపిస్తున్నాయి అనే అంశాల గురించి చర్చించేదే ఈ యొక్క విద్యా దృక్పథం అనే పాఠ్యాంశంగా మనము చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. అయితే ఇక్కడ మనం పరిశీలిస్తే మరి విద్య అనేది మరి భారతదేశంలో మరి అత్యధికంగా మార్పును తీసుకొచ్చింది. భారతదేశంలో విద్యా విధానం అనేది మరి భారతీయ విద్యా విధానంలో భారత ప్రజలను మరి అత్యధికంగా ప్రభావితం చేసి మరి ఆలోచన పరులుగా చేసి మరి చేసినది ఏది అని అంటే విద్య. విద్య ద్వారానే మరి అనేకమైన మార్పులు అనేవి మరి భారతదేశంలో కనిపించాయి. భారతదేశ విద్యా విధానంలో మార్పులకు కారణాలు మనం పరిశీలిస్తే మరి భారతదేశము మరి అనేకమైన విధానాల ద్వారా విద్య అనేది మరి పొందడం జరిగింది అన్నట్టు. మరి భారతదేశ విద్యా విధానం అనేది మరి జ్ఞాన భాండాగారంగా చెప్పడం జరుగుతుంది. మరి అనేక మంది మరి ఇక్కడ విద్యను అభ్యసించారు. అంతేకాదు మరి ఇక్కడి విద్యను ఇతర దేశాలకు కూడా మరి ప్రసారం చేయడం జరిగింది అన్నట్టు. ఇతర దేశాల వారు కూడా వచ్చి ఇక్కడ విద్యను నేర్చుకోవడం జరిగింది. అంతేకాదు మన భారతదేశ జ్ఞాన భాండాగారంగా మరి వరదిల్లుతూ వచ్చింది. మరి ఇలాంటి భారతదేశంలో విద్య అనేది మరి ఎలా మార్పు చెందుతూ వచ్చింది అనే అంశాల గురించి తెలుసుకోవటం అనేది జరుగుతున్నది. అయితే మన పూర్వ చరిత్ర మనం పరిశీలించినట్లయితే మరి భారతదేశం యొక్క చరిత్రను మనం పరిశీలిస్తే మరి ఆనాటి విద్యా విధానంలో గురుకుల విద్యా విధానంలో విద్యను బోధింపజేశారు. ఆనాడు మరి ప్రపంచంలో మొట్టమొదటి తక్షశిల విశ్వవిద్యాలయం కూడా మరి ఈనాడు పాకిస్తాన్లో ఉన్న ప్రదేశంలో నెలకొల్పడం జరిగింది అన్నట్టు. తక్షశిల, నలంద లాంటి విశ్వవిద్యాలయం నెలకొల్పి అక్కడ మరి భారతీయులకే కాదు విదేశీయులకు కూడా విద్యను అందింపజేసే విధంగా రూపకల్పన చేయడం జరిగింది అన్నట్టు. ఇలాంటి విద్యా విధానాన్ని మరి అనేక మంది మరి వాటిని ద్వారా అభివృద్ధి చెందుతూ మరి ఈ తర్వాత ఈ యొక్క విద్యా విధానంలో కూడా అనేక మార్పులు రావడం జరిగింది. మరి భారతదేశంలో ప్రత్యేకంగా మరి ఎలాంటి మార్పులు వచ్చాయి మనం గమనిస్తే మరి భారతీయ విద్యా విధానాన్ని మనం పరిశీలిస్తే 3 భాగాలుగా విభజన అనేది జరుగుతుంది అన్నట్టు. ఒకటి వచ్చేసి ప్రాచీన విద్యా విధానము. ప్రాచీన విద్యా విధానం. రెండవది మధ్యయుగ విద్యా విధానము. మధ్యయుగ విద్యా విధానము. మూడవది వచ్చేసి ఆధునిక విద్యా విధానం. ఈ యొక్క ప్రాచీన విద్యా విధానము, మధ్యయుగ విద్యా విధానము, ఆధునిక విద్యా విధానము, ఈ విద్యా విధానాల్లో మనం పరిశీలిస్తే మరి ప్రాచీన విద్యా విధానము అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఏంటంటే గురుకుల విద్యా విధానము. ఈ గురుకుల విద్యా విధానంలో మరి వేదకాలం నాటి విద్యా విధానం. దీంట్లో మనము తొలి వేద కాలము, మలివేద కాలము అని తొలి వేద కాలం, మలివేద కాలంలో ఈ గురుకులాలలో మరి విద్యను అభ్యసన చేయడం జరిగింది. కాబట్టి మరి ఈ యొక్క వేదకాలం నాటి విద్యా విధానము, వేదకాలం నాటి మరి విద్యా విధానము, తొలి వేద కాలము, తొలి వేద కాలం, మలివేద కాలంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అదే మధ్యయుగ విద్యా విధానానికి వచ్చేస్తే మరి భారతదేశాన్ని మరి పరిపాలించింది. అంతేకాదు వేదకాలం, తర్వాత బౌద్ధ కాలం, జైన బౌద్ధ విద్యా విధానాలు మనకు ప్రాచీన విద్యా విధానంలో రావడం జరుగుతుంది. మధ్యయుగ కాలంకి వచ్చేసరికి ముస్లిం విద్యా విధానం మనకు కనిపిస్తుంది. ఇంకా ఆధునిక విద్యా విధానానికి వచ్చేసరికి మరి ఆంగ్ల విద్యా విధానము. అదేవిధంగా భారతదేశానికి 1947 ఆగస్టు 15న మరి స్వతంత్రం వచ్చింది. ఆగస్టు 15న స్వతంత్రం వచ్చిన తర్వాత మరి భారతదేశంలో విద్యా విధానాన్ని
ఒక విధంగా మార్చడం కోసం అనేసి అనేకమైన మార్పులు చేయటం జరిగింది అన్నట్టు. దానిపైన అనేక కమిటీలు, కమిషన్స్ మరి అనేకమైన మరి విధానాలను చేయటం అనేది జరిగింది అన్నట్టు. ఆ విధంగా మరికి వచ్చిన రాధాకృష్ణన్ కమిషన్ దగ్గర నుంచి నేటి మరి NEP 2020 వరకు కూడా మనము అనేకమైన కమిషన్లు, కమిటీలు మరి వాటి యొక్క విధి విధానాలు మరి వాటి పైన పూర్తి అవగాహన చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అన్నట్టు. వీటిల్లో మరి ప్రాచీన విద్యా విధానం మనం పరిశీలిస్తే మరి ఇది గురుకుల విద్యా విధానంగా చెప్పడం జరుగుతుంది, లేదా వేదకాలం నాటి విద్యా విధానము చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనకు విద్యా దృక్పథాలలో మరి ఈ యొక్క అంశంలో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మరి విద్య అనేది విద్ అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది. విద్య అనేది విద్ అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది అన్నట్టు. మరి విద్య అంటే విద్య అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది. మరి దీనికి అర్థం ఏంటి అనేది మనం పరిశీలిస్తే విద్య అనే దానికి సంస్కృత ధాతువు నుంచి వచ్చింది. విద్య అంటే మరి తెలియని విషయాలను తెలుసుకొనుట. సంస్కృత ధాతువు విద్య అంటే తెలియని విషయాలను తెలుసుకొనుట. తెలియని విషయాలను తెలుసుకొనుటనే విద్యగా చెప్పడం జరిగింది. విద్య అనేది సంస్కృత ధాతువు. మరి దీన్నే మనం ఇంగ్లీష్లో ఎడ్యుకేషన్ అంటాం. ఈ ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదము ఎడ్యుకేర్, ఎడ్యుసేర్ అనే రెండు లాటిన్ భాషా పదాల నుంచి వచ్చింది. ఉద్భవించిందండి. ఇక్కడ మరి ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదము ఎడ్యుకేర్ అనే పదం నుంచి ఉద్భవించింది అని చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎడ్యుకేర్ అంటే ముందుకు చూపటము, టు లీడ్ ఫోర్త్ అని చెప్పడం జరుగుతుంది అన్నట్టు. ఎడ్యుకేర్ శిశువును అభివృద్ధి చేయటం. ఎడ్యుకేర్ అంటే శిశువును అభివృద్ధి చేయటం, శిశువుని అభివృద్ధి చెయ్యటము. ఎడ్సెర్ అంటే దారి చూపించుట, నిజంగా ఎడ్యుకేషన్ అనే పదము ఎడ్యుసేర్ అనే లాటిన్ భాషా పదాల నుంచి ఉద్భవించింది. మరి దీంట్లో ఎడ్యుకేషన్ అంటే శిశువును అభివృద్ధి చేయటము, ఎడ్యుసేర్ అంటే మరి దారి చూపించడం అనే అర్థాలను ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ మరి విద్యార్థిని మనం ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలనే అంశాల గురించి తెలియజేసేదే ఎడ్యుకేషన్ అనే పదంగా చెప్పడం జరుగుతున్నట్టు. ఇంకా అంటే అవుట్ ఆఫ్ అని, డ్యూకో అంటే టు బ్రింగ్ అప్ వృద్ధిలోనికి తీసుకురావటం అనే యొక్క అర్థాన్ని కూడా మనం చూపించాం. అంటే ఓవరాల్గా మనం చూసిందే దారి చూపించటము, ముందుకు తీసుకొని వెళ్ళటము అనే యొక్క అర్థాలను ఇచ్చేదిగా ఎడ్యుకేషన్ అనే పదము మనం గమనించవచ్చు. ఈ ఎడ్యుకేషన్ అనే పదాన్ని మనం అర్థంలో కూడా మనం చూడవచ్చు అన్నట్టు. ముఖ్యంగా ఇక్కడ ఎడ్యుకేషన్ అనే పదము ఎడ్యుకేర్ అనే లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించింది. మరి ఈ విధంగా మనకు ప్రాచీన విద్యా విధానంలో మరి గురుకుల విద్యా విధానం ఏ విధంగా ఉంది, మరి వీటి యొక్క అంశాల గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాచీన విద్యా విధానంలో మరి మనం పరిశీలించినట్లయితే మరి వేద విద్యా కాలం నాటి విద్యా విధానం, వేదకాలం నాటి విద్యా విధానం. ఇది వేదకాలం నాటి విద్యా విధానం చూసినట్లయితే వేదకాలంలో విద్యా విధానము మరి క్రీస్తు పూర్వము 1500 నుంచి 1000 వరకు, క్రీస్తు పూర్వము 1500 నుంచి 1000 వరకు ఉన్నది ఈ యొక్క వేదకాలంగా చెప్పడం జరుగుతుంది. ఇది తొలి వేదకం. మలి వేదకాలం వచ్చేసి క్రీస్తు పూర్వము మరి 1000 నుంచి 600 వరకు 600 వరకు ఉన్నది. ఇది తొలి వేద కాలము, మలివేద కాలంగా చెప్పడం జరుగుతుంది.
ఈ విధంగా తొలివేద కాలాన్ని మలివేద కాలాన్ని మనకు క్రీస్తుపూర్వం 1500 నుంచి 1000 వరకు, మలివేద కాలాన్ని క్రీస్తుపూర్వం 1000 నుంచి 600 వరకు మరి వర్గీకరణ అనేది చేయడం జరిగింది. మరి తొలివేద కాలం నాటి విద్యా విధానం మరి ఏ విధంగా ఉంది అని అంటే ఇక్కడ సామాజిక వర్గీకరణ అనేది కావటం జరిగింది అన్నట్టు. ఎలాంటి సామాజిక వర్గీకరణ చేశారు అని అంటే ఇక్కడ బ్రాహ్మణులు సామాజిక వర్గీకరణ, ఆనాటి సమాజం వర్గీకరణ చేశారు. ఈ సామాజిక వర్గీకరణ చూస్తుంటే బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే 4 వర్ణాలుగా విభజన అనేది జరిగింది. ఈ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు సామాజిక వర్గీకరణ ప్రకారంగా విద్యను అనేది అందించారు. ఇందులో మరి ముఖ్యంగా బ్రాహ్మణులకు విద్య అనేది అందించబడ్డది, మరి క్షత్రియులకు కూడా విద్య అందించబడ్డది, వైశ్యులకు మరి కొంతవరకు అందించబడ్డది, శూద్రులకు విద్య అనేది మరి ఈనాటి తొలివేద కాలం నాటి విద్యా విధానంలో విద్య అనేది అందలేదు. శూద్రులకు విద్య అనేది లేదు. బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు వీరికి కూడా వారి వారి యొక్క సామర్థ్యాల ప్రకారంగానే విద్యను అందింపజేయడం జరిగింది. బ్రాహ్మణుల విషయానికి వచ్చేస్తే బ్రాహ్మణులకు మరి యజ్ఞ ఉపవిత్ర కార్యక్రమాలు, తర్వాత వివిధమైన కార్యక్రమాలు చేయడానికి వారికి మరి సరైన విద్యను అందింపజేయడం అనేది జరిగింది అన్నట్టు. ఇంకా అంతేకాదు మరి క్షత్రియులకు వచ్చేసి మరి బలానికి సంబంధించిన, శరీర దారుఢ్యానికి సంబంధించిన, దేశరక్షణకు సంబంధించిన విధానాల్లో శిక్షణ ఇచ్చేవారు. వైశ్యులకు ఏంటంటే వ్యవసాయ కార్యకలాపాలకు సంబంధించిన, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వాటిల్లో శిక్షణ ఇచ్చేవారు. శూద్రులు ఓన్లీ పారిశుద్ధ్య పనులు చేస్తూ మరి వారి జీవితాన్ని గడిపే విధంగా వారికి ఉండేదన్నట్టు. వీరికి విద్యా అర్హతలు అనేది లేదు. మరి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు కూడా వీరందరికీ కూడా మరి గురుకులాలలో విద్యా బోధన. మరి గురుకులాలలో ప్రవేశించాలంటే మరొక వయసు అర్హత కలిగి ఉండవలసిన అవసరం అనేది ఉంది. ఇక్కడ మరి ఏ వయసు వారు ఏ విధంగా మరి గురుకులంలో ప్రవేశం కల్పించబడుతుంది అని అంటే ఇక్కడ బ్రాహ్మణులకు 8 సంవత్సరాల వయసు, క్షత్రియులకు 10 సంవత్సరాల వయసు, వైశ్యులకు 12 సంవత్సరాల వయసు. ఈ విధంగా మరి వీరు ఈ యొక్క సంవత్సరాలు వచ్చిన వారిని మాత్రమే గురుకులాల్లో ప్రవేశం అనేది కొనసాగింపజేయడం జరుగుతుంది. ఈ విధంగా మరి ఈ యొక్క బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకు విద్యా అర్హత అనేది ఈ విధంగా ఉంటుందండి. 8 సంవత్సరాల బాలుడు లేదా బాలికకు మరి బ్రాహ్మణులు అయినప్పుడు 8 సంవత్సరాల వయసులో వారికి విద్య అనేది మరి కొనసాగింపజేయడం జరుగుతుంది. క్షత్రియులైన 10 సంవత్సరాలు, వైశ్యులకు 12 సంవత్సరాలు మరి విద్య అనేది రూపొందింపజేయడం అనేది జరుగుతుంది. అయితే బ్రాహ్మణులు అనేవారు మరి విష్ణువు యొక్క తల నుంచి, తర్వాత క్షత్రియులు అనేవారు మరి భుజాల నుంచి, వైశ్యులు అనేవారు విష్ణువు యొక్క తొడల నుంచి, మరి శూద్రులు అనేవారు విష్ణువు యొక్క పాదాల నుంచి ఉద్భవించారు అని మరి ఆ యొక్క పురాణాలు నమ్మడం జరుగుతున్నట్టు. ఆ విధంగా మరి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకు విద్యా విధానం అనేది రూపొందింపజేయడం అనేది జరిగింది. అయితే మరి ఈ యొక్క బ్రాహ్మణులు వీరి యొక్క విధానం చూసినట్లయితే మరి వీరి యొక్క విద్యా విధానం మనం పరిశీలించినట్లయితే మరి ఆనాటి విద్యా విధానంలో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము ఈ 4 వేదాలను మరి పఠింపజేయడం జరిగేది అన్నట్టు. మరి ఏంటి ఈ యొక్క వేదాలు అంటే మరి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఈ యొక్క వేదాల గురించి మనం పరిశీలించినట్లయితే ఋగ్వేదము అనేది దేని గురించి తెలియజేస్తుంది అంటే యజ్ఞాలకు సంబంధించిన పద్యాల గురించి దీంట్లో ఉంటుంది. యజుర్వేదము అనే దాన్ని మరి యజ్ఞ, యాగాది క్రతువులకు సంబంధించిన అంశాల గురించి, సామవేదము సంగీతానికి సంబంధించి,
అధర్ణ వేదము వచ్చేసి మరి శిల్పకళ, తర్వాత ఆ, ఉచ్చారణ అనేది, శిల్పకళ అనేది, పద ఉచ్చారణ అనే వాటి అంశాల గురించి అధర్ణ వేదం అనేది తెలియజేస్తుంది. ఇక్కడ ఋగ్వేదము అనేది మరి కొన్ని పద్యాలతో కూడి ఉంది. ఈ యొక్క ఆ, వేదాలకు ఉపవేదాలుగా మరి చెప్పడం జరుగుతున్నట్టు. ఈ యొక్క ఋగ్వేదంలో మనం పరిశీలిస్తే మరి యజ్ఞ యాగాది కీర్తనల గురించి ఇందులో ఋగ్వేదంలో ఉంటుంది. ఈ యజ్ఞ యాగాది క్రతువుల గురించి యజుర్వేదంలో ఉంటుంది. సామవేదం అయితే సంగీతానికి సంబంధించినవి. ఇది శిల్పకళకు సంబంధించిన ఆధారణ వేదంలో ఉండటం జరుగుతున్నట్టు. ఈ విధంగా వేదకాలం నాటి విద్యా విధానంలో వీటిని బోధింపజేది. వీటితో పాటుగా మరి పురుషార్థాలు అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ధర్మ, అర్థ, కామ, మోక్ష, ఈ యొక్క పురుషార్థాలను రూపొందింపజేయటం అనేది జరిగిందన్నది. ఈ యొక్క పురుషార్థాలు ధర్మ, అర్థ, కామ, మోక్ష, ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే యొక్క పురుషార్థాలు, వీటిని మరి రూపొందింపజేసుకోవటం మనిషి యొక్క ప్రధాన కర్తవ్యంగా మరి ఈ యొక్క ధర్మాలను పాటింపజేయటం అనేది చేస్తూ ఉండేవారు అన్నట్టు. ఇంకా మనకు దీంట్లో మనం పరిశీలించినట్లయితే విద్యార్థి మరి ఋగ్వేదంలో ఈ విద్యార్థి అనేవాడు మరి బ్రాహ్మణులైన వాడు 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఉపనయనం అనే ఒక సంస్కారం ద్వారా మరి గురుకులలో ప్రవేశం అనేది కొనసాగింపజేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఉపనయనం అనేది అంటే అంటే దగ్గరికి అని, ఉపనయనము అంటే దగ్గరికి. ఎవరి దగ్గరికి అంటే గురువు దగ్గరికి శిశువుని తీసుకొచ్చే ఒక సంస్కారాన్ని ఉపనయన సంస్కారం అని అంటారు. ఇక్కడ మరి విద్యార్థికి మరి గురువు సమక్షంలో ఉపనయనం అనే ఒక సంస్కారాన్ని నిర్వహించి ఓం అనే మంత్రాన్ని చదివించి మనసులో జపించుకొని మరి ఈ యొక్క గురుకులలో ప్రవేశం అనేది కొనసాగింపజేయడం జరుగుతుంది అన్నట్టు. ఈ విధంగా ఉపనయనం అయిన తర్వాత మరి వ్యక్తి సమవర్తనో సంస్కారం అనే ఒక చివరి ముగింపు ఉత్సవం ద్వారా విద్యను మరి ముగింపజేసుకోవటం జరుగుతుంది వేదకాలం నాటి విద్యా విధానంలో. ఈ విధంగా మరి ఈ యొక్క గురుకుల విద్యా విధానంలో విద్యను అనేది మరి కొనసాగింపజేయటం. అయితే ఈ వేదకాలం నాటి విద్యా విధానంలో మరి విద్య యొక్క ఆశయాలు ఏంటి మనం పరిశీలిస్తే, ఈ విద్యా విధానం యొక్క ఆశయాలు గురుకుల లేదా వేదకాలం నాటి విద్యా ఆశయాలు ఏంటివి? మనం చూసినట్లయితే వీటిలలో మనం పరిశీలిస్తే మొదటిది సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధి. సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధి. రెండోది వచ్చేసి మరి శీల సంపద. 3 ఆత్మ సాక్షాత్కారము. 4వది వచ్చేసి మోక్ష సాధన. ఇవి వేదకాలం నాటి విద్య యొక్క ఆశయాలుగా చెప్పడం జరుగుతుంది. సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధి ఏంటి? సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధి అంటే మనకు విద్యార్థి సంపూర్ణంగా మూర్తిమత్వం చెందాలి. సంపూర్ణ మూర్తిమత్వం అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అని, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, నైతికంగా మరి అన్ని కోణాలలో కూడా ఒక విద్యార్థి అనేవాడు మరి అభివృద్ధి చెందాలని చెప్పేదే మరి సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధి అనేసి. తర్వాత శీల సంపద మీన్స్ కండక్ట్, సరైన ప్రవర్తన కలిగి ఉండటాన్ని, సరైన ఆలోచన ధోరణి కలిగి ఉండటాన్ని శీల సంపద అని చెప్తాం అన్నట్టు. శీల సంపద. ఆత్మ సాక్షాత్కారం తన యొక్క అంతరాత్మ ఏ విధంగానైతే చెప్తుందో దాని ప్రకారంగా నడుచుకోవటం అనేది మరి సరైన రీతిని తెలియజేసే అంశంగా చెప్పడం జరుగుతుంది. ఇది మంచా చెడ అనేది తన ఆత్మ ప్రబోధానుసారంగా మరి నడవటం అనే దాన్ని ఆత్మ సాక్షాత్కారం అంటాం. ఇక్కడ ఒక ఉదాహరణ మనం పరిశీలిస్తే గాంధీజీ అంటాడు, మరి తాను జీవించినంత కాలము నా ఆత్మ
ప్రబోధానుసారం మాత్రమే నేను నడిచాను అని చెప్తాడు అన్నట్టు. అంటే తాను జీవించే కాలంలో తన ఆత్మ ఏదైతే మరి సరైనది నిర్ణయం తీసుకునే విధంగా తన ఆత్మ ప్రేరేపిస్తుందో దాని ప్రకారంగా తాను నడిచాను అని చెప్పడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఇక మోక్ష సాధన, వీటిలలో మరి అతి ముఖ్యమైనది ఏంటంటే మోక్ష సాధన. ఇవి గురుకుల విద్యా విధానం మరి వేదకాలం నాటి విద్యా విధానంలో మరి ప్రాచీన సాంప్రదాయంలో మన ఉన్న మరి అత్యధికమైన నమ్మకం ఏంటి అంటే మోక్ష సాధన. అంటే ఇక్కడ మనం లోకంలో ఉన్నన్ని రోజులు మరి సరైన విధంగా మరి సరైన ప్రకారంగా మరి జీవించి తమ యొక్క జీవితాలను అంతమొందించిన తర్వాత ఆ దేవుని దగ్గరికి చేరగలము అనే ఒక నమ్మకాన్ని కలిగించేదే మోక్షము. ఈ విధంగా మోక్ష సాధన అనే యొక్క అంతిమ లక్ష్యం ద్వారా ఈ యొక్క విద్య ఆశయాలు అనేది ఉండటం అనేది జరుగుతుంది. ఈ విధంగా సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధి, శీల సంపద, ఆత్మ సాక్షాత్కారము, మోక్ష సాధన అనే యొక్క విధానాలను రూపొందింపజేయడం అనేది వేదకాలం నాటి విద్యా విధానం ఉన్న ఆశయాలుగా చెప్పడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఆశయాలను సాధించడం కోసం మరి ఎలాంటి విద్యా ప్రణాళికలను రూపొందింపజేశారు? విద్యా ప్రణాళికలను రూపొందింపజేశారు. విద్యా ప్రణాళికలు మనం పరిశీలిస్తే వేదకాలం నాటి విద్యా ప్రణాళికలు మనం పరిశీలిస్తే మరి వీటిలలో మరి బ్రాహ్మణులకు, క్షత్రియులకు, తర్వాత వైశ్యులకు, శూద్రులకు వివిధ ప్రత్యేకమైన కోర్సులుగా రూపొందింపజేయడం జరిగింది. ఇక్కడ బ్రాహ్మణులకు చూసినట్లయితే వేదాలు, ఉపనిషత్తులు, తర్వాత పురోహిత్యం, వేదాలు ఉపనిషత్తుల బోధన చేసేవారు, పురోహిత్యాన్ని మరి నేర్పటం అనేది మరి వీరికి బ్రాహ్మణులకు నేర్పటం అనేది జరిగేది అన్నట్టు. వీటికి సంబంధించిన ఇక క్షత్రియులకు వచ్చేస్తే క్షత్రియుల ఆ విద్యా విధానంలో చూసినట్లయితే మరి రాజనీతి పరిపాలన సంబంధమైన విషయాల గురించి బోధించేవారు. తర్వాత వైశ్యులకు వచ్చేసి వ్యవసాయం, వ్యాపారానికి సంబంధించిన వ్యవసాయ అంశాల గురించి బోధించేవారు. ఇక్కడ మరి శూద్రులు సామాజిక వృత్తులు అభ్యాసం అనేది జరిగేది. కామన్గా అయితే మరి శూద్రులకు విద్యాభ్యాసం లేదు, కానీ ఇక్కడ మరి సామాజిక వృత్తులు అనేవి వారు స్వీకరించేవారు. సామాజిక వృత్తులు స్వీకరణ అనేది ఈ విధంగా శూద్రులలో ఉండేది. అంటే వారు సామాజికంగానే నేర్చుకునేది, ఒక విద్యా విధానం ద్వారా వేరు నేర్చుకోవటం అనేది జరిగేది కాదు. వారి యొక్క మరి కుటుంబం నుంచి లేదా వారి యొక్క మరి సామాజిక పరిస్థితుల నుంచి వారు ఒక వృత్తిని ఎంచుకొని ఆ వృత్తిలో స్థిరపడటం అనేది చేస్తుండేవారు. అయితే ఇక్కడ బ్రాహ్మణులు వేదాలు, ఉపనిషత్తులు మరి అభ్యాసన చేసేవారు. మరి పౌరోహిత్యం అనే ఒక వృత్తిని వీరు చేస్తారు. ఈ పౌరోహిత్యం అనేది మరి పుట్టినప్పుడు, చనిపోయినప్పుడు కర్మకాండాలను మరి నిర్వహించే యొక్క వృత్తిని వీరు చేపడుతూ మరి వీరి యొక్క వృత్తిని నిర్వహించేవారు. మరి క్షత్రియులు వచ్చేసి రాజనీతి, పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలపైన మరి ఒక అవగాహన కలిగి ఉంటారు. అంటే మన దేశాన్ని రక్షణ చేయడం కోసం మరి రాజనీతి, పరిపాలనకు సంబంధించిన అంశాలు మరి క్షత్రియులు చేసేవారు. వైశ్యులు వచ్చేసి వ్యవసాయానికి సంబంధించిన అంశాలలో మరి నైపుణ్యాన్ని పెంపొందించుకునే విధంగా వీరికి మరి ఆ శిక్షణ ఇవ్వటం అనేది జరిగేది. ఇక శూద్రులకు వచ్చేసి ప్రత్యేకమైన శిక్షణ అంటూ ఏమీ లేదు, కానీ సమాజం నుంచి మాత్రం నేర్చుకోవటం అనేది జరుగుతుండేది. ఇది వేదకాలం నాటి విద్యా విధానంలో మరి ఉన్న మనకు పాఠ్య అంశాలుగా. ఇక్కడ మరి గురువు అనేవాడు, ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉంటాడు? ఉపాధ్యాయుడు మనం పరిశీలిస్తే ఇక్కడ విద్యార్థికి గురువు మధ్య సంబంధం అనేది ఏ విధంగా ఉంటుందనంటే మరి ఒక ఆ తండ్రికి కుమారునికి ఏ విధమైన సంబంధం ఉంటుందో అలాంటి సంబంధమే ఇక్కడ గురువుకు విద్యార్థికి మధ్య సంబంధం అనేది ఉండటం జరుగుతున్నట్టు. మరి ఇక్కడ బోధన భాష ఏంది?
సంస్కృతంలోనే మరి బోధన అనేది చేస్తూ ఉండేవారు అన్నమాట. బోధన పద్ధతులు, ఎలాంటి బోధన పద్ధతులు? బోధన పద్ధతులు మనం పరిశీలించినట్లయితే మరి ఇక్కడ ప్రత్యేకంగా బోధన పద్ధతులు మనం చూస్తే మౌఖిక, శ్రావణ, మనన, నిధిధ్యాసన ఈ విధంగా మరి బోధన పద్ధతులు అనేవి మరి ఉండేటివి. ఇంకా అంతేకాదు, ఇంకా మానిటోరియల్ పద్ధతిలో విధానాన్ని అనుసరించేవారు. మానిటోరియల్ పద్ధతి ఉపయోగింపజేయడం అనేది జరిగేది. ఇక్కడ మౌఖిక, శ్రావణ, మనన, నిధి ధ్యానం అనే యొక్క బోధన పద్ధతులను ఉపయోగించారు. ఈ విధంగా విద్యా విధానం అంటే తొలివేద కాలం నాటి విద్యా విధానం మనం పరిశీలిస్తే మరి తొలివేద కాలం నాటి విద్యా విధానంలో మరి విద్య అనేది గురుకులాలలో జరిగేది. ఇక్కడ బ్రాహ్మణులు, మరి క్షత్రియులు, వైశ్యులు, శూద్రులకు విద్య మాత్రం ఉండేది. శూద్రులకు విద్య మాత్రం ఉండకటం అనేది జరగలేదు. మరి ఓన్లీ బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు మాత్రమే విద్య అనేది వారి వయసుల ప్రకారంగా 8, 10, 12 సంవత్సరాల వయసులో ప్రకారంగా మాత్రమే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులకు విద్యా అర్హతలు అనేవి ఉండేవి. వీరు గురుకులంలో మరి విద్యను అభ్యాసన చేయడం కోసం ఉపనయనం అనే ఒక సంస్కారాన్ని నిర్వహింపజేస్తూ మరి విద్యను కొనసాగించారు. విద్య ముగిసిన తర్వాత సమవర్తన సంస్కారం అనేది నిర్వహించేవారు. మరి ముఖ్యంగా వీరి యొక్క పాఠ్యాంశాలు మనం పరిశీలిస్తే వారి యొక్క వృత్తులకు అనుగుణంగా విద్యా బోధన అనేది కొనసాగింపజేయడం అనేది జరిగింది. మరి ఈ విధంగా మరి ఆ శూద్రులకు విద్యా అవకాశం అనేది తొలివేద కాలం నాటి విద్యా విధానంలో లేదు అని మనం చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇది తొలివేద కాలం నాటి విద్యా విధానం అనే అంశం గురించి మనం చూసాం. ఓకే, థ్యాంక్ యూ.